బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రి పంచాయతీ కొనసాగుతోంది. హైకోర్టులో కేతిరెడ్డి పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. తాడోపేడో తేల్చుకుంటామంటామని ఇరు వర్గాలు చెప్తున్నాయి. హైకోర్టు ఆదేశాల కంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలే పోలీసులకు ఎక్కువయ్యాయని పెద్దారెడ్డి విమర్శిస్తుంటే గత 5 ఏళ్లలో ఏం చేశారో మర్చిపోయారా అంటూ జేసీ కౌంటర్ వేస్తున్నారు. నేను కూడా పెద్దారెడ్డిని పోలీసులు బుక్కాపురం వద్ద అడ్డుకున్నారు. తాడిపత్రి పంచాయతీ కొనసాగుతోంది. హైకోర్టులో కేతిరెడ్డి పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. తాడో పేడో తేల్చుకుంటామని ఇరు వర్గాలు చెప్తున్నాయి. హైకోర్టు ఆదేశాల కంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలే పోలీసులకు ఎక్కువయ్యాయని పెద్దారెడ్డి విమర్శిస్తుంటే అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా గత 5 ఏళ్లలో ఏం చేశారో మర్చిపోయారా అంటూ కౌంటర్ వేస్తున్నారు. నిన్న కూడా పెద్దారెడ్డిని పోలీసులు బుక్కాపురం వద్ద అడ్డుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగనన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యోగనన్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే రగడ కొనసాగుతూనే ఉంది. గత 2 రోజులతో ముఖ్యంగా హైదరాబాద్ అయితే కొనసాగుతూనే ఉంది. గత అయితే 2 రోజుల క్రితం గడి రోడ్డుపై పెద్దారెడ్డిని ఆపేసిన పోలీసులు నిన్న కూడా బుక్కాపురం వద్ద కూడా అదే పరిస్థితిలో కూడా పోలీసు జీపులు పెట్టి ఆపేశారు. అయితే ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేశాడు పెద్దారెడ్డి. కాబట్టి ఈ రోజు ఏం జరగనుంది హైకోర్టు ఆంక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి, హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతున్నా దానిపై పెద్దారెడ్డి తరగతిలో గెడ్రి ఆధారపడి ఉంది. అది కాక పెద్దారెడ్డి ఎన్ని ఆర్డర్లు తెచ్చుకున్నా కూడా రాణించేది లేదంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ పోలీసులకి ఆదేశాలు వస్తే మాత్రం తీసుకెళ్లే సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ప్రస్తుతానికి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ఆ టైంలో విచారణ హైకోర్టులో కొనసాగే అవకాశం ఉంది. అది కాకుండా ఇరువురి మధ్య కూడా మాటకు మాట తిరిగి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటు చూసినా కూడా దళితావతిలో పోలీసు బలగాలు బూట చప్పుడు వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇరువురు నాయకులు ఇళ్ల వద్ద ఇటు జేసీ ఇళ్ల వద్ద కానీ పెద్దారెడ్డి ఇళ్ల వద్దతో పాటు అయితే పెద్దారెడ్డికి జేసీ ఇంటి మధ్య కాలేజ్ గ్రౌండ్ లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. సుమారుగా అదనపు బలగాలను కూడా రంగంలోకి దింపి ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భద్రతా చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ యోగనన్.